కిర్లంపూడి గ్రామంలో పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఒక పెద్ద ఆయనగా గౌరవించే పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి స్వగృహంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త మరి అర్ధరాత్రి వచ్చి మరి ఎవరు ప్రేరేపణ లేకుండా ఎవరి ప్రోద్బలం లేకుండా అంత ఉన్మాదిలాగా ప్రవర్తించి అక్కడ ఉన్న కారుని ట్రాక్టర్తో ఢీ కొట్టి విచ్చలవిడిగా అతను ప్రలోభాలు పలికి అన్నీ చేశారంటే దీన్ని ఏదో మామూలు యాదృచ్ఛికంగా జరిగిన చర్యగా ఎవరు భావించట్లా. ఎందుకంటే దీని వెనకాల ఏదో ఒక ప్రేరేపణ ఉంది, ఎవరో ప్రోత్సాహం ఉంది, వెనకాల ఎవరో సపోర్ట్ చేస్తారు అన్నది అందరికీ విద్యుత్మే, అందరికీ తెలిసిందే విషయమే. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వంగా ఉండి రాష్ట్రంలో ఒక పెద్ద మనిషిగా ఒక పెద్ద ఆయన ఇంటి మీద దాడి జరిగినట్టుగా జరిగితే ఈ రాష్ట్రానికి సంబంధించిన మరి కూటమిలో ఉన్న పెద్దలు ఎవరు కూడా స్పందించకపోవడం, దాన్ని ఏదో ఒక ఎవరో ఉన్మాదిలాగా అతని మధ్య స్థిమితో లేనివాడుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం అన్నది సమాజాన్ని తప్పు పట్టించే విధంగా ఉంది. అంటే దీన్ని మన ప్రజలందరూ ఎలా అర్థం చేసుకుంటారంటే పద్మనాభం గారి ఇంటి మీదే ఇటువంటి దాడి జరిగితే ఇంకా సామాన్య కార్యకర్తలు కానీ నాయకుల మీద ఈ ప్రభుత్వంలో ఎటువంటి దాడులు జరుగుతాయన్న ఒక భయాందోళన ఇవాళ అందరిలోనూ ఉన్న పరిస్థితి. మరి దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఎవరు సంబంధం చెప్తారు? మరి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా వచ్చాడో ఆ పార్టీ అధినేత దీని మీద స్పందించవలసిన అవసరం ఉంది. ఆయన వెనకాల నాకు జాతి అంతా ఉంది, నా కులం అంతా ఉందన్న వ్యక్తి ఒక కుల పెద్ద మీదకు మరి దాడి చేస్తే మరి ఆయన ఇంతవరకు స్పందించలేదంటే అంటే కులాన్ని అవమానించినట్టుగా భావించాలా? ఆ కులంలో ఉన్న పెద్దల మీద ఇంత దాడి జరిగినా కూడా ఏమీ మాట్లాడకుండా ఉండడం అన్నది మరి ఆయన వెనకాల ఉన్న వాళ్ళు పెద్దలు ఎవరికైనా మరి ఇబ్బంది కలుగుతుందన్న భావంతో మాట్లాడకుండా ఉన్నాడా? లేకపోతే వాళ్ళ కార్యకర్తలు ఇటువంటి చర్యలకు పాల్పడద్దు, ఎక్కడ అటువంటి సంఘటనలు జరగకూడదు అని ఒక సందేశ రూపంలో కూడా ఎక్కడ ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు. మరి ఇంతటి దుర్మార్గమైన చర్యలు ఇటువంటి సంఘటనలు ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి. దీనికి ప్రజలందరూ కూడా భయాందోళనతో ఉన్న విషయం. మరి ఇది ఏ స్థాయికి వెళ్ళొద్దో ఎటు దారి తీస్తున్నది అందరూ ఆందోళనతో ఉన్నారు. ఈ సందర్భంగా పెద్దలు గౌరవనీయులు పద్మనాభం గారిని ఒకసారి కలిసి ఆయనకి అంటే మేము వచ్చి ఆయనకి సంఘీభావం తెలపవలసిన పరిస్థితి అని కాదు, కానీ మొట్టమొదటిగా మా వంతు పెద్ద ఆయన్ని కలిసి ఆయన పైకి ఎంత గంభీరంగా ఉన్నా ఆయన ఎవరి మీద కనీసం కంప్లైంట్ కూడా చేయకపోయినా ఒక మనసులో ఒక బాధ ఉంటుంది. ఏంటి, నేను ఎవరి మంచే కోరాను కానీ ఎవరికి హాని తలపెట్టలేదే, నా ఇంటి మీద ఇటువంటి దాడి జరిగింది ఏంటన్న భావన ఆయనకి మనసులో ఉంటుంది. కాబట్టి మేము వచ్చి కొంచెం ఆయనకి మేమంతా మీ వెనకాల ఉన్నామని చెప్పడం కోసం ఇవాళ రావడం. 4-5 రోజుల క్రితం మరి పద్మనాభం గారు ఇంటి మీదకి ఒక ఉన్మాది మరి దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ రావటం, ఈ గేట్లు బద్దలు కొట్టడం, లోపలికి రావటం, ఇదంతా మనం సోషల్ మీడియాలో చూసాం అంతా. అంటే ముద్రగడ పద్మనాభం గారు అనేటువంటి వ్యక్తి గురించి మనం ఎవరో చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఈ రాష్ట్రం అందరికీ తెలుసున్నటువంటి విషయం. అటువంటి పెద్ద మనిషి ఇంటి మీదకి ఒక వ్యక్తి అది తాగేసి వచ్చాడా, ప్రేరణతో వచ్చాడా, లేకపోతే ఏ విధంగా వచ్చాడు అనేటువంటిది చూసుకుంటే దారుణంగా అతను మాట్లాడినటువంటి విధానాలు అసలు ఈ సమాజానికి ఏ విధమైనటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అతను మాట్లాడినటువంటి విధానాలు అవన్నీ కూడా మనందరం చూసినటువంటి విషయాలు. ఈ సందర్భంగా మరి పద్మనాభం గారు
అతని మీద కేసు పెట్టడం కానీ ఇంకోటి కానీ చేయలేదు. ఈయన పెద్ద మనిషి తరహా అని మనం అటువంటి కుటుంబంలో అటువంటి వ్యక్తికి అటువంటి సంఘటన జరిగినప్పుడు మనందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఎవరి మీద ఈ రకమైనటువంటి చర్యలు జరిగినా దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు జరుగుతున్నాయి, అతను తాగేసి వచ్చాడా లేకపోతే గంజాయి తీసుకుని వచ్చాడా లేకపోతే డ్రగ్ అతను తీసుకుని వచ్చాడా ఏంటి అనేటువంటి తీసి పక్కన పెడితే చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేమందరం కూడా ఒకసారి వారిని కలవాలి, కలిసి మేమందరం సంఘీభావం తెలపాలనేటువంటి వచ్చని చెప్తే దీంట్లో ఏది ఏమైనా ఈ విషయాన్ని ప్రభుత్వ పరంగా చాలా తీవ్రంగా తీసుకుని ఎందు గురించి ఇది జరిగిందనేటువంటి దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనకాల ఎవరున్నారో, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది కూడా దీన్ని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మా అందరి యొక్క అభిప్రాయం.